Hi friends, welcome to BVR English. Today we are going to discuss conjunctions part 3. పార్ట్ 3లో మనం కరెలేటివ్ కంజంక్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనం పార్ట్ 1లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి, పార్ట్ 2లో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కరెలేటివ్ కంజంక్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్లాస్లో మనం వాట్ ఈజ్ ఏ కరెలేటివ్ కంజంక్షన్ అనే విషయాన్ని తెలుసుకుంటాం. హౌ టు యూజ్ కరెలేటివ్ కంజంక్షన్స్ అనే విషయాన్ని కూడా తెలుసుకుంటాం. కరెలేటివ్ కంజంక్షన్స్ మనం చూసినట్లయితే దే ఆర్ ఆల్వేస్ యూజ్డ్ టుగెదర్ యాజ్ ఎ పెయిర్ టు జాయిన్ టూ డిఫరెంట్ వర్డ్స్ ఆర్ క్లాజెస్. రెండు వర్డ్స్ కానీ లేదా ఫ్రేజెస్ కానీ క్లాజెస్ కానీ కరెలేటివ్ కంజంక్షన్ చేత జాయిన్ చేయబడతాయి. చూడండి, ఎయిదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నెయిదర్ నార్, బోత్ అండ్, whether or, just as, so, as, so that, no sooner than, hardly when, scarcely when. ఈ విధంగా ఇవి పెయిర్స్గా వస్తాయి. పెయిర్స్గా వచ్చి టూ వర్డ్స్ని కానీ టూ ఫ్రేజెస్ని కానీ ఇవి జాయిన్ చేస్తాయి ఎక్కువగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ లైక్డ్ బోత్ ద మూవీ అండ్ ద ప్లే అని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ టూ నౌన్స్ని, టూ ఈక్వల్ గ్రామటికల్ యూనిట్స్ని ఇక్కడ బోత్ అండ్ అనే టూ వర్డ్స్ మనకి జాయిన్ చేయడం చూస్తున్నాం. హీ యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్స్ హ్యాజ్ అరైవ్డ్. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ప్రతి కరెలేటివ్ కంజంక్షన్స్కి కొన్నిసార్లు మనకి డిఫరెంట్గా ఈ వర్బ్స్ మనం సింగులర్ వర్బ్స్ యూజ్ చేయాలనేటువంటి రూల్స్ ఉంటాయి. వాటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం నెక్స్ట్ వీడియోస్లో. అయితే ప్రజెంట్ మనం అలాగే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో కూడా అవి కవర్ అవుతాయి. అయితే ప్రజెంట్ మనం కరెలేటివ్ కంజంక్షన్స్ని సుమారుగా ఇవి ఎన్ని ఉంటాయి, అలాగే వాటిని మనం సెంటెన్సెస్లో యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తామనే విషయాన్ని మనం చూస్తున్నాం. హీ యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్స్, అతడు మరియు అతడు బ్రదర్స్ కూడా వచ్చారు. అతడు వాళ్ళ బ్రదర్తో పాటు వచ్చారు లేదా కూడా వచ్చారని చెప్తాం కదా, అప్పుడు మనం సింగులర్ ఇక్కడ వర్బ్ యూజ్ చేయాలి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కువగా మనం యాజ్ వెల్ యాజ్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఇమీడియట్ సబ్జెక్ట్ని మనం తీసుకోకూడదు. ఫస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేసి అక్కడ దానికి తగినటువంటి వర్బ్ని మనం యూజ్ చేయాలి. ఐ డోంట్ నో వెదర్ హీ జాయిన్స్ ఆర్ నాట్, ఇలా మనం యూజ్ చేస్తాం. ఐ డోంట్ నో వెదర్ హీ జాయిన్స్ ఆర్ నాట్, అతడు జాయిన్ అవుతాడా లేదా అనేది. ఈ విధంగా ఇక్కడ రెండు క్లాజెస్ మనకి ఉన్నాయి. సో ఈ విధంగా క్లాజెస్ని కానీ ఒక టూ వర్డ్స్ని కానీ లేదా ఫ్రేజెస్ని కానీ ఈ కరెలేటివ్ కంజంక్షన్స్ జాయిన్ చేస్తాయి. ఎయిదర్ రవి ఆర్ మోహన్ హ్యాస్ టేకెన్ ద లాస్ట్ చాక్లెట్. ఈ విధంగా ఇక్కడ కూడా మనకి హ్యాజ్ అనే సింగులర్ వర్బ్ని మనం చూస్తున్నాం. ఇక్కడ రవి అండ్ మోహన్ అనే టూ నేమ్స్ ఇక్కడ ఎయిదర్ ఆర్ చేత జాయిన్ చేయబడుతున్నాయి. సో ఎయిదర్ ఆర్ అనేది పాజిటివ్గా అంటే రెండూను అనే అర్థంలో యూజ్ చేస్తాం. నెయిదర్ నార్ అనేది మనం రెండు కాదు అనే అర్థంలో యూజ్ చేస్తాం. ఇక్కడ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూడండి. ద థీఫ్ స్టోల్ నాట్ ఓన్లీ మై బ్యాగ్ బట్ ఆల్సో మై వ్యాలెట్. ఈ విధంగా నాట్ ఓన్లీ అదే కాదు బట్ ఆల్సో ఇది కూడా అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ నౌన్ సెకండ్ నౌన్ కూడా ఈ విధంగా యూజ్ చేయబడతాయి. ఇటువంటి స్ట్రక్చర్లో మనం యూజ్ చేస్తాం. సబ్జెక్టు, వర్బ్, నాట్ ఓన్లీ అనే ఫ్రేజ్ అనే కంజంక్షన్లో ఉన్న ఫ్రేజు మరియు ఫస్ట్ నౌన్ బట్ ఆల్సో అండ్ సెకండ్ నౌన్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం సెంటెన్సెస్లో. ఇంకా మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ ఈజ్ నాట్ సింగింగ్ యాజ్ లౌడ్లీ యాజ్ హీ క్యాన్. అతడు పాడగలిగినంత పెద్దగా పాడట్లేదు. సో ఈ విధంగా యాజ్ లౌడ్లీ యాజ్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ లౌడ్లీ యాజ్ అనేటువంటి విధంగా మనం కంజంక్షన్ యూజ్ చేస్తాం. హీ ప్లేస్ క్రికెట్ యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్. అతడు క్రికెట్ మరియు ఫుట్బాల్ కూడా ఆడతాడు. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఫుట్బాల్తో పాటుగా హీ ప్లేస్ క్రికెట్ యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఐ విల్ ఎయిదర్ గో ఫర్ ఎ పిక్నిక్ ఆర్ టేక్ రెస్ట్. ఈ విధంగా మనం టూ ఆప్షన్స్ని ఫ్రేజెస్ కనెక్ట్ చేయడం కూడా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎదురార్ మనం యూజ్ చేసాం.
ఇక్కడ 2 నౌన్స్ని మనం కంబైన్ చేయడం చూస్తున్నాం, కనెక్ట్ చేయడం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఎయిదర్ గో ఫర్ ఎ పిక్నిక్ ఇది ఒక ఫ్రేజు, టేక్ రెస్ట్ అనేది ఒక క్లాజ్. ఈ విధంగా మనం 2 క్లాజెస్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా మనం ఎయిదర్ ఆర్ని యూజ్ చేయవచ్చు. రవి ఈజ్ నైదర్ రిచ్ నార్ వైజ్. ఈ విధంగా 2 కాదు అనే అర్థంలో నెయిదర్ నార్ని మనం యూజ్ చేస్తాం. అలాగే ఇది ఒక ప్లేస్మెంట్. ఇక్కడ చూడండి, ఈ బిగినింగ్లో వచ్చింది నైదర్ రోహన్ నార్ సోహన్. ఇక్కడ 2 యాడ్జెక్టివ్స్ని మనం కనెక్ట్ చేసాం, అదే కంబైన్ చేసాం. ఇక్కడ రోహన్ అండ్ సోహన్ అనేటువంటి 2 నౌన్స్ని కూడా మనం కనెక్ట్ చేయడం చూస్తున్నాం. సో ఈ విధంగా కూడా మనం నైదర్ నార్ని యూజ్ చేస్తాం. నెయిదర్ రోహన్ నార్ సోహన్ యాజ్ ఫినిష్డ్ ద వర్క్. ఈ విధంగా మనం సింగులర్ వర్బ్ని కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నాం. వీటి గురించి మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అయితే ప్రజెంట్ ఇక్కడ ఈ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎయిదర్ ఆర్ నైదర్ నార్ వచ్చేటప్పుడు మనం సింగులర్ వర్బ్ని లేదా ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ని బట్టి మనం బేస్ అయ్యి వర్బ్ రాస్తున్నాం, నౌన్ బట్టి వర్బ్ రాస్తున్నాం. ఇట్స్ నాట్ యూ బట్ యువర్ ఆనర్ విచ్ ఈజ్ ఎట్ స్టేక్. ఈ విధంగా యూజ్ చేస్తాం. నాట్ తర్వాత బట్ అనేది దాన్ని కూడా మనం ఇట్ ఈస్ నాట్ యూ బట్ యువర్ ఆనర్ విచ్ ఈజ్ ఎట్ స్టేక్. ఈ విధంగా కాంట్రాస్ట్ని మనం యూజ్ చేయడానికి, ఇండికేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. 2 డిఫరెంట్ థింగ్స్ని మనం చెప్పేటప్పుడు ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. హీ ఈజ్ సచ్ ఏ స్మార్ట్ బాయ్ దట్ హీ పాసెస్ హిజ్ మ్యాథ్స్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్లీ. హీ ఈజ్ సచ్ ఏ స్మార్ట్ బాయ్. సచ్ తర్వాత ఒక నౌన్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ మనం దట్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ సెంటెన్స్ కంటిన్యూ అవుతుంది. హీ ఈజ్ సచ్ ఏ స్మార్ట్ బాయ్ దట్ హీ పాసెస్ హిజ్ మ్యాథ్స్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా మనం సచ్ దట్ అనే దాన్ని మనం 2 డిఫరెంట్గా మనం మధ్యలో ఒక నౌన్ యూజ్ చేస్తాం. షీ వుడ్ రాదర్ ప్లే ద డ్రమ్స్ దాన్ సింగ్. ఈ విధంగా మనం రాదర్ అనే దాన్ని ఒక ప్రిఫరెన్స్ మనం తెలియజేయడానికి కూడా యూజ్ చేస్తాం. షీ వుడ్ రాదర్ ప్లే ద డ్రమ్స్ దాన్ సింగ్. ఆమె పాడడం కంటే డ్రమ్స్ని ప్లే చేయడానికి చేస్తుంది అనే విధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్గా మనం చెప్తాము. రాదర్ దాన్ అంటే కంటే అనే విధంలో యూజ్ చేస్తాం. హీ టుక్ ఆఫ్ హిజ్ కోట్ యాజ్ సూన్ యాజ్ హీ ఎంటర్డ్ ద హౌస్. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. యాజ్ సూన్ యాజ్ని యాజ్ వెల్ యాజ్ సూన్ యాజ్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం, ఆ విధంగా యూజ్ చేస్తాం. ఇక్కడ ద బాక్స్ ఈజ్ టూ హెవీ టు లిఫ్ట్. ఈ విధంగా మనం టూని యూజ్ చేస్తాం. టూ హెవీ టు లిఫ్ట్. ద బాక్స్ ఈజ్ టూ హెవీ టు లిఫ్ట్. ఇక్కడ నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది టూ. ఆ బాక్స్ ఎలా ఉందంటే ఎత్తడానికి చాలా బరువుగా ఉంది అనే అర్థంలో యూజ్ చేస్తాం. కాబట్టి ద బాక్స్ ఈజ్ టూ హెవీ టు లిఫ్ట్. ఇటువంటి సెంటెన్స్లో మన మీనింగ్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ లాంటి సెంటెన్సెస్లో మనకి ఇటువంటి వాటి మీద మనకి కొంచెం ఈ స్ట్రక్చర్ని మార్చేసి ఇవ్వడం జరుగుతుంది. 3 ఎగ్జాంపుల్స్లో 3 కూడా రాంగ్ ఇవ్వచ్చు, ఒకటి రైట్ ఇవ్వచ్చు, లేదంటే 3 రైట్ ఇచ్చి ఇంకో విధంగా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఐ హ్యాడ్ హార్డ్లీ క్లోజ్డ్ మై ఐస్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. ఇది మనకి హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, నో సోనర్ దాన్ అనేది మనకి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. హార్డ్లీ వస్తే వెన్ వస్తుంది, స్కేర్స్లీ వస్తే వెన్ వస్తుంది, నో సోనర్ వస్తే మాత్రం దాన్ వస్తుంది. ఈ విధంగా ఇవి ఈ పెయిర్స్లో ఉంటాయి, ఈ పెయిర్గా ఉంటాయి అనే విషయాన్ని మనం నోట్ చేయాలి. సో ఈ విధంగా మనం మీనింగ్ చూసుకుంటే ఐ హ్యాడ్ హార్డ్లీ క్లోజ్డ్ మై ఐస్, నా కళ్ళు నేను ఇలా మూసానో లేదో, వెన్ ద ఫోన్ ర్యాంగ్, అప్పుడే ఫోన్ రింగ్ అయ్యింది. ఈ విధంగా మనం ఈ అర్థంలో యూజ్ చేస్తాం. ఐ హ్యాడ్ స్కేర్స్లీ క్లోజ్డ్ మై ఐస్, నా కళ్ళను నేను ఇలా మూసానో లేదో, వెన్ ద ఫోన్ ర్యాంగ్. ఈ విధంగా కూడా ఈక్వల్ మీనింగ్స్లో మనం యూజ్ చేస్తాం. హార్డ్లీ, స్కేర్స్లీ మనం దే ఆర్ ఇంటర్చేంజబుల్, ఒక దాని ప్లేస్లో ఒకటి యూజ్ చేయొచ్చు. సేమ్ మనకి వెన్ కూడా వస్తుంది. అయితే నో సోనర్ హ్యాడ్ ఐ క్లోజ్డ్ మై ఐస్ దాన్ ద ఫోన్ ర్యాంగ్. ఈ విధంగా నో సోనర్ వచ్చినప్పుడు మనం దాన్ యూజ్ చేస్తాము. అంతేకాదు నో సోనర్ తర్వాత మనం ఐ హ్యాడ్ అని యూజ్ చేయలేదు. ఇక్కడ హ్యాడ్ ఐ క్లోజ్డ్ మై ఐస్ అని యూజ్ చేసాం. హ్యాడ్ యూజ్ చేసాం, ఐ నెక్స్ట్ V3. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సే, మనకు తెలిసిన స్ట్రక్చరే. కానీ దీన్ని మనం ఇన్వర్షన్ అంటాము. అంటే కొంచెం రివర్స్గా మనం రాయటం, అదే లేదంటే మనం క్వశ్చన్ ఫామ్లో ఏ విధంగా రాస్తామో ఆ విధంగా రాయటం. సో ఇక్కడ నో సోనర్ తర్వాత హ్యాడ్ ఐ క్లోజ్డ్, హ్యాడ్ సబ్జెక్ట్ ప్లస్ V3 వస్తుంది. ఇది ఇన్వర్షన్ అంటాం. ఈ ఇన్వర్షన్ అనేది ఇక్కడ ఫాలో అవుతుంది నో సోనర్ దగ్గర. అయితే మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏంటంటే ఈ స్ట్రక్చర్ని కొంచెం చేంజ్ చేసేసి మనకి
కరెక్ట్ ఎర్రర్ ఫైండింగ్ చేయడం కానీ, లేదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్ అని కానీ మనకి ఎగ్జాంపుల్స్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్ట్రక్చర్స్ మీద మనకి ఐడియా ఉండడం ఎంతైనా అవసరం. సో ఈ విధంగా మనం ఈ కంజంక్షన్స్ పార్ట్ 3లో మనం కరలేటివ్ కంజంక్షన్స్ని మనం డిస్కస్ చేసాం. కరలేటివ్ కంజంక్షన్స్ అంటే ఏంటి అనేది చూసాం. అవి పెయిర్స్గా వస్తాయి. అలాగే 2 వర్డ్స్ కానీ లేదా ఫ్రేజెస్ కానీ క్లాజెస్ కూడా మనం జాయిన్ చేయడం చూసాము. అలాగే ఈ విధంగా యూస్ చేస్తామనే విషయాన్ని కూడా ఇక్కడ చూసాం. అయితే మనకి ఇందులో మనం కేవలం సెంటెన్సెస్ సర్ఫేస్ లెవెల్లో మాత్రం మనం చూసాము. యాక్చువల్గా వీటికి సంబంధించి చాలా ఎగ్జాంప్షన్స్ మరియు ఇంకా కొన్ని ట్రిక్స్, అంటే ఇన్వర్షన్ ఫాలో అయ్యేటప్పుడు ఏ విధంగా వస్తుంది, లేదంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే ఏ విధంగా వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని నెక్స్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. ఆ బిట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ ద class also. Thank you so much.